గాంధీ భవన్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే అందరూ కూడా గతంలో చాలా సందర్భాలు కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు చాలా సందర్భాల్లో మనం చెప్పడం జరిగింది. మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరిది త్యాగాల చరిత్ర. అగర్భ శ్రీమంతుడుగా ఉన్న విద్యావంతులుగా ఉన్న మోతీలాల్, జవహర్లాల్, ఇందిరాగాంధీల జీవితాలను స్వాతంత్రం కోసం త్యాగం చేశారు. వాళ్ళు చాలా సందర్భాల్లో మేము గాంధీ భవన్లో చెప్పడం జరిగింది. ఆస్తులు స్థిరాస్తులతో కూడుకున్న కుటుంబం అది. లక్షల కోట్ల కుటుంబ స్వతహాగా ఆస్తులలో పుట్టిన కుటుంబం అది. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. ఈ దేశానికి స్వేచ్ఛను తెచ్చేందుకు వారి జీవితాలను త్యాగం చేసి జైళ్ళల్లో ఉండి ప్రజల కోసం పోరాటం చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు రాజీవ్ గాంధీ మరణానంతరం ఒక్క అధికార పదవి స్వీకరించకుండా పదవులను త్యాగం చేశారు. అందుకే కదా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కాకముందు యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ముందు సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ ఎంపీలు ఆ రోజు అన్ని భాగస్వామ్య పక్షాలన్నీ కూడా పదే కోరితే కూడా సోనియా గాంధీ గారు వారు ఒప్పుకోలేదు. దాని తర్వాత రాహుల్ గాంధీ గారిని కూడా అడిగారు. రాహుల్ గాంధీ గారు క్యాబినెట్లో మినిస్టర్ అన్న తీసుకోమనండి, లేదా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ని ఉండమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిగతా ప్రతి పార్టీ యూపీఏ నాయకులందరూ కూడా అడిగారు. కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పదవులు ముఖ్యం కాదు, పరిపాలన ముఖ్యము అని ఆ రోజు పదవులకు పక్కకు పెట్టి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని ఆ రోజు ప్రధానమంత్రిగా చేసిరు. ఇది చరిత్ర మనందరూ కూడా తెలిసిన విషయమే. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా పదవుల కోసం మీరు చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు కావాలి? ఎల్కే అద్వానీ గారు కావాలి. కానీ ఎల్కే అద్వానీని పక్కకు పెట్టి మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను, మోడీ గారు ఎప్పుడైనా ఇంకా ఎల్కే అద్వానీ గారు వారు ఆరోగ్యంగా జీవించే ఉన్నారు. ఈ 11 సంవత్సరాలలో ఎప్పుడైనా సరే అద్వానీ గారు మీరు రథయాత్ర చేసిర్రు, వాజ్పేయి గారు మీరు ఈ దేశానికి బీజేపీకి ఒక మీరే ఉండిరి, కానీ మరి నేను ప్రధానమంత్రి అయినా అద్వానీ గారు మిమ్మల్ని కూడా ఒకసారి ప్రధానిగా చూడాలని మోడీ గారు ఎప్పుడైనా అద్వానీని కోరి ప్రధానమంత్రిని చేసే ప్రయత్నం, అద్వానీ గారిని చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేసిండా? బండి సంజయ్ గారు మీరు అడగగలుగుతారా? అసలు అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు లేకపోతే బీజేపీకి దిక్కే లేదు. అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఎథిక్స్ పొలిటీషియన్ లేకపోతే బీజేపీకి దిక్కు లేదు. ఆ రోజులలో ఒక ఎల్కే అద్వానీ రథయాత్ర చేయకపోతే అసలు బీజేపీకి దేశ రాజకీయాల్లో ఉనికే లేదు. ఆ రోజు ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసేటప్పుడు వెనుక ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారే ఆయన రథయాత్రలో ఆయన వెనుక ఉండి ప్రధానమంత్రికి వెనుక ఉన్న వ్యక్తి నువ్వు కాదా? ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి అయినవు అంటే దానికి కారణం ఎల్కే అద్వానీ కదా. నిన్ను ముఖ్యమంత్రిని గుజరాత్ ముఖ్యమంత్రి చేసిన ఎల్కే అద్వానీ గారిని ఎప్పుడైనా అద్వానీ గారు మీరు ప్రధానమంత్రి వయసురీత పెద్దవాళ్ళు, మీరు ప్రధానమంత్రి కావాలి అయితే బాగుంటుందని వారిని ఒప్పించి తీసుకొచ్చి చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు?
బండి సంజయ్ గారు మీలాంటి నాయకులు ఈరోజు ఈడి దాకా వచ్చిరంటే కారణం ఆ రోజు ఎల్కే అద్వానే కదా, అటల్ బిహారీ వాజ్పేయి కదా. ఎప్పుడైనా మీరు మీడియాలో అద్వానీ గారి పుణ్యమాని మేము నాయకులమైనమని మీరు ఎప్పుడైనా సరే మోడీ గారి ముందు ఈ ప్రశ్న లేవనెత్తి ఒక శక్తి ధైర్యం బండి సంజయ్ గారికి ఉన్నదా, కిషన్ రెడ్డి గారికి ఉన్నదా? ఆ రోజు అద్వానీ రథయాత్ర, మురళీ మనోహర్ జోషి రథయాత్ర వస్తుంటే ఇదే రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు వారికి ప్రోగ్రామ్స్ డిసైడ్ చేసే నాయకుడిగా కిషన్ రెడ్డి గారు ఉండే. మీరు ఎప్పుడైనా అడిగిర్రా అద్వానీ గారి గురించి ప్రధానమంత్రి చేయండి అని? పుట్టినరోజు పోతారు, కాళ్ళు మొక్తారు, వస్తారు. కానీ మీరు అందుకే నేనేమంటున్నానంటే పోస్టుల కోసం పాకిలాడే మీరు రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి, ఇందిరాగాంధీ గారి చరిత్ర గురించి, రాజీవ్ గాంధీ గారి గురించి మీరు మాట్లాడతారా? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండుండి అని కాంగ్రెస్ ఎంపీలు, యూపీలో భాగస్వాములైన రాజకీయ పార్టీలందరూ పదే కోరినా కూడా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా పెట్టిన చరిత్ర వాళ్ళది. కంపేర్ చేసుకోండి. నేను ఈ మీడియా ద్వారా బండి సంజయ్ గారికి అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీకి త్యాగాల ముందు మీ త్యాగాలు ఏమని ఒక్కటి చెప్పగలుగుతారా? ఏం కాలేదు చెప్పండి. వాళ్ళు ప్రధానమంత్రులు కావాలంటే అయ్యేవాళ్ళు, రాష్ట్రపతి కావాలంటే అయ్యేవాళ్ళు. వాళ్ళకి ఏం అడ్డు? కానీ ఎప్పుడు పదవుల చుట్టూ వాళ్ళు తిరగలేరు. వాళ్ళు ప్రజలు, పరిపాలన, పేదవాళ్ళని పెద్దవాళ్ళుగా చెయ్యాలి, పేద ప్రజలని ఆర్థిక అభివృద్ధి చెందాలి. ఇదే కదా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈరోజు ప్రియాంక గాంధీ గారు. ఇది గమనించండి. కాబట్టి మీరు ఈ కుటుంబం మీద ఈ కుటుంబాన్ని మీద మీరు ఏలు ఎత్తి చూపెట్టే అర్హత నైతికంగా బండి సంజయ్ గారికి లేదు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి కుటుంబం మీద ఏలు పెట్టి చూపే కిషన్ రెడ్డి గారికి లేదు. ఆల్ ఇండియా లెవెల్ ప్రధానమంత్రి మోడీ గారికి లేదు, అమిత్ షా గారు కూడా లేదు. విలువలతో కూడుకున్న రాజకీయ పరమైన పరిపాలన, పదవులకు వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూర్చోవాలనుకుంటే కూర్చోవాల్సిన పదవులు కూడా వాళ్ళు ఇతరుల ద్వారానే. పివి నరసింహారావు గారిని రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు అందరు అడిగారు, దేశం మొత్తం అడిగింది. రాజీవ్ గాంధీ గారు బలైపోయారు, దేశం కోసం బలైపోయారు. మరి సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి కమ్మని అడిగారు. కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి ఆ రోజు పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిని చేసింది. పివి నరసింహారావు గారు ఏ తెలంగాణ గడ్డ మీద పుట్టిన నాయకుడు, ఎక్కడ తెలంగాణ గడ్డ, ఎక్కడ వరంగల్ గడ్డ, ఎక్కడ ఢిల్లీ గడ్డ, ఒక వరంగల్లో పుట్టి ఒక హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చేసిన కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని ఢిల్లీ పీఠం మీద సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి చేసి కూర్చోబెట్టింది. ఇది చరిత్ర కదా. ఈరోజు బీఆర్ఎస్ కేసీఆర్ కూడా అప్పుడప్పుడు నరసింహారావు గారికి, పివి నరసింహారావు గారికి ఏం చేసిరు అంటే ఇంకేం చేయాలి కేసీఆర్ గారు కుటుంబ సభ్యులారా, కేసీఆర్ కుటుంబ సభ్యులారా, పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసినందుకే కదా నువ్వు ఆయన బొమ్మ పెట్టినావు. ఆయన ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు చేయకపోయి ఉంటే నువ్వు ఆయన బొమ్మ పెట్టేవానివా? మాటలు మాట్లాడతారు, త్యాగాలు
త్యాగాలు లేవు కానీ మాటలు ఎక్కువ బీజేపీ వాళ్ళకు. దీని జవాబు చెప్పగలుగుతారా? అంటే 15 సంవత్సరాలు, ఒక పివి నరసింహారావు గారు 5 ఏళ్ళు, ఒక మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు, అంటే 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు సోనియా గాంధీ గారి ఉండాలి అనుకుంటే, రాహుల్ గాంధీ గారు ఉండాలని అనుకుంటే అడ్డం ఎవరు ఆ రోజులల్లా? దీనికి జవాబు చెప్పగలుగుతారా? ఈరోజు మీరు మాట్లాడతారే స్వాతంత్ర ఉద్యమంలో మీరు ఎవరున్నారు చెప్పండి. బండి సంజయ్ గారిని అడుగుతున్నాను. ఆ రోజు మహాత్మా గాంధీ వారి ఎంబడ వీళ్ళందరూ ఉన్నారు కదా ఆ రోజున. ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఎంబడి జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు, ఆయన కొడుకు, ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు, ఆమె భర్త ఇందిరాగాంధీ గారి భర్త, మరి కుటుంబం అంతా కూడా జైళ్ళల్లో ఉన్నారు కదా స్వాతంత్ర ఉద్యమంలో. ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉన్నారా? అమిత్ షా గారు ఉన్నారా అప్పుడు? కాబట్టి కులాల గురించి, మతాల గురించి మీరు ప్రశ్నలు, మా అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద ప్రశ్నలు వేసే నైతిక హక్కు బండి సంజయ్ గారికి లేదని కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతున్నది.